ప్రైజ్లాడండి. దేవునామానికి మేము కలిగిన గాక. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని కృప పెట్టేటప్పుడు దేవుడు దీవించిన గాక. ఒక లైక్ చేసి చక్కగా చేయండి. దేవుని గురించి మనము ఈ 2 మాటలు మాట్లాడుకుందామండి. ఈ నూతన సంవత్సరంలో మనకి దేవుడు ఎన్ని దేవుళ్ళు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. ఏమండి 2025 సంవత్సరంలో దేవుడు మనకి ఎన్ని దేవుళ్ళతోనూ మనకి ఆ సంవత్సరం అంతా దీవెనగా మార్చాడు. మనం 2 మాటలు వివరిద్దామండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. నశించుటకు సిద్ధమైన వారు దీవెన నీ మీదకు వచ్చును, విధవరాండ్రులు హృదయములను సంతోషపెట్టి తినే. ప్రైజ్ లార్డ్. చూసారండి, దేవుడు మనకి ఎలాంటి దీవెన సమకూర్చాడు, ఎలాంటి దీవెనలు మనకి సిద్ధపరిచి ఉన్నాడు. ఈ మాటలు మనం కొన్ని మాటలు వివరిద్దాం. ఏమంటే నశించుటకు అంటే పోయిన సంవత్సరాలు మనకి ఏ శ్రమలో, ఏ బాధలు, ఏ దుఃఖంతో మనం నశించిపోయి ఉన్నామో, ఏ వేదంతో మనం నశించిపోయి ఉన్నామో, ఎన్ని శ్రమలు వచ్చి మనకి కృషించిపోయి అల్లాడిపోతూ ఉన్నామో, ప్రియ సోదరులారా, ఈ సాయంకాల సమయం ఉంది దేవుడు మనకు గొప్ప అవకాశం మెలుకుపడటం కోసం గొప్ప దీవెనలు మనకు సమకూర్చి ఉన్నాడు. ఎందుకంటే పోయిన సంవత్సరంలో మనం చెప్పుకోలేని బాధలో, దుఃఖంతో, వేదంతో ఉన్నాం. కానీ దేవుడు ప్రతి క్షణం మనం దీవిస్తూనే ఉన్నాడండి. ఏమన్నా ప్రతి క్షణం మన శ్రమలను, బాధలను, ఇబ్బందులను తప్పించి ఆ తండ్రి అయిన దేవుడు నీ కోసమే సిద్ధపరి ఉన్న ఈ గొప్ప దీవెనలు, ఇదిగో నేను నీ ఎదుటే నేను సిద్ధపరిచి ఉన్నాను, కానీ నువ్వు వాటిని మేలుకోవట్లేదు అని దేవుడు మనకి ఒక ప్రశ్న ద్వారా జవాబిస్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. చూసారండి, నశించుట సిద్ధమైన వారికి. ఏమన్నా మనము సమస్యల నుంచి, బాధల నుంచి హెచ్చించబడాలంటే ఎలాగ హెచ్చించబడాలి అంటే మన బాధల నుంచి రక్షించబడాలంటే ఎలాగా? ఆ దేవుని ప్రార్థిస్తేనే తప్ప కానీ మనం ఆ సమస్యల నుంచి విడుదల పొందలేము. ప్రైజ్ లార్డ్. చూసారండి ఎంత గొప్ప దేవుడను. మనకే కొన్ని మాటలు దేవుడు బైబిల్ ద్వారా చక్కని మాటలు రాయబడి ఉంచారండి. ఎందుకంటే మనం ఏ క్షణంలో, ఏ స్థితిలో, ఏ టైపులో మనము అంతమించిపోతామో తెలియదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడండి, ఇది నీ కొరకే నా శరీర రక్తం, నువ్వు ప్రతి క్షణము నన్ను జ్ఞాపకం చేసుకుని నా చెన్నెలో ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో అప్పుడు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ గొప్ప దీవెనలుగా మారుతానే దేవుడు గొప్ప ఆత్మరక్షణ మనకు కలిగజేయ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇదే మాట ఇంకో రకంగా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం. వారు బాగా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతోనే కప్పునంట. ప్రైజ్ లార్డ్. చూసారండి, ఏమన్నా మన తండ్రి దేవుడు ఎంత చక్కని మాటలు మనకు రాయబడి ఉంచాడండి, ఎంత చక్కని అందమైన మాటలు మనకు రాయబడి ఉంచాడండి. దేవునికే మహిమ కలుగును గాక. చూసారండి, వారు బాగా లోయలో అంటే మన శ్రమల నుంచి ఒక మనకు కొత్త సంవత్సరం వచ్చింది కదా అని అంటే మన పండగల్లో కానీ ఒక మనం ఏం చేస్తున్నామంటే దేవుని మర్చిపోయింది, తాగుల్లో మునిగిపోయి ఒక వ్యసనాలకి లోబడిపోయి ఏమంటే ఒక ఎంజాయ్ చేద్దామన్న వీధుల్లో నుండి ఆయన బైకుల ద్వారా, ప్రయాణాల ద్వారా వెళ్తుంటూ ఏదో ఒక ఎంజాయ్ చేసుకుని ప్రయాణం వెళ్ళిపోతే ఆ ప్రయాణం ఎంత లెక్క తీసుకెళ్తుంది, ఒక లోయ ద్వారా, ఒక మరణం ద్వారా తీసుకుపోతుంది అది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడండి, మనల్ని నీకు ఆ శ్రమల నుంచి తప్పించాలని నేను మీకోసం ప్రతి క్షణము అనుదినము కాచి కాపాడుతూనే ఉన్నాను. దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వాన. చూడండి, చక్కని అందమైన మాట. తొలకరి వాన దానిని దీవెనలతోనే కప్పురంట. మనం చేసిన తప్పుడు పనులు, మనం చేసిన తలంపులు, మనం చేసిన ఆలోచనలు ఏమన్నా మనము మునిగిపోతూ, తేలిపోతూ ఏమండి మన హృదయాన్ని మనం సమర్థించుకోలేక ఏమండి మనం చేసిన పాపములన్నింటినీ మనం కప్పుకొని ఆ లోయలో పడిపోతుండే దేవుడు ఏ రంగం మనం లేవలెత్తున్నాడు. చూసారండి, మీరు ఆ స్థితిలో ఉండొద్దు, ఆ లోకంలో ఉండొద్దు. నీ ప్రాణము, నీ జీవిత చరిత్ర ఏ క్షణంలో ఎప్పుడు అంతమించిపోతుందని తెలియదు కనుక ఇక మీదటైనా ఆ పరిస్థితిలో ఉండొద్దు. నువ్వు నా ద్వారానే రక్షించబడు, నా యందు విశ్వసించు అని దేవుడే మనలోనే హెచ్చించుతున్నాడండి. దేనికే మహిమ కలుగును గాక. చూసారా, మరొక చక్కని మాట ఉంటుంది సామెతల గ్రంథం. చూడండి, చక్కని అందమైన గీతం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. నీ ఓట దీవెనే నందును, నీ యవన కాలపు భార్య అందు సంతోషించును. ప్రైజ్ లార్డ్. చూసారండి, నీ ఓట దీవెనే
అంటే నీ 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 అంటే ప్రతి క్షణం దీవెన వస్తుందంట. దీవెనలతోనే దేవదేవుడు ప్రతి క్షణం నీ ఎమ్మడిత్తనే ఉంటున్నాడు. ప్రతి క్షణం నీ మహిమపరుస్తూనే ఉంటున్నాడు. ప్రతి క్షణం నీ గణపరుస్తూనే ఉంటున్నాడు. ఎందుకంటే నీకు తెలియని స్థితిలో నుంచి నేను గొప్ప కార్యములు చేస్తున్నాను. నీవు ఊహించిన రీతిలో నుంచి నేను గొప్ప కార్యములు చేయబోతున్నాను. ఇక మీదటైనా నువ్వు మెలకువపడు. నీకు రాబోయే కాలంలో గొప్ప దీవెనగా నేను మారుతానని దేవదేవుడు ఏ రకంగా చెప్తున్నాను, నీ భార్య చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బంధువుల చుట్టూ, నీ స్నేహితుల చుట్టూ, నీ కుటుంబం అంతటి చుట్టూ దేవుడు మనకి ఏ రకంగా చెప్తున్నాడు, నీ గొప్ప దీవెనలుగా ఉంచుతారని దేవదేవుడు మనకు ఆజ్ఞాయిస్తున్నాడండి. దేనికే మహిమ కలుగాక. చూసారండి చక్కని అందమైన మాట చూసారు ఈ మాట. నీ యవ్వన కాలపు ఏమండి భార్య అందు సంతోషించదువు. ఏమండి నువ్వు ఆయన చేసిన కార్యములు అంటే మనం గొప్ప సంతోషంతో నిండు వద్దిల్లి పొరులుతామంటండి. చూసారా ఆయన చేసిన గొప్ప కార్యములు దేవునికే మహిమ కలుగాక. కన్ను ఎరగని కార్యములు అండి, ఊహించిన కార్యములు. ఏమండి నూతన సంవత్సరంలో మనకు దేవదేవుడు గొప్ప వాగ్దానం సిద్ధపరిచాడు. కానీ ఆ వాగ్దానం పట్ల కొన్ని కార్యములు, గొప్ప అద్భుతమైన కార్యములు మనకు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప దీవెనలతో ఇదే ఒక గొప్ప దీవెన మనకి. పోయిన సంవత్సరం మనకి ఏ గొప్ప దీవెనలు రాకపోయినా కానీ ఏమండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏర్పరిచిన గొప్ప దీవెన ఆ వాగ్దానమేనండి. ఆ వాగ్దానం పట్ల నీ ప్రజల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బంధువుల చుట్టూ, నీకు ఎవరైతే విరోధంగా ఉన్నారో, నీకు ఎవరైతే ఏమండి విరోధంగా ఉండి శ్రమల్లో, ఇబ్బందుల్లోనూ, సమస్యలు ఉండి ఇంకా నేను ఏం చేస్తున్నారు వాళ్ళ పట్ల నువ్వు గొప్ప ప్రేమగా పలకరించి ఒక ప్రార్థన ద్వారా జయించి చూడు. ఖచ్చితంగా నీలో గొప్ప దీవెన మారిపోతుంది. దేవునికే మహిమ కలుగాక. నీ ఓట అంటే నీ ఓటాన్ని బట్టి నీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఏమండి నీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట దీవెనగానే రావాలంటండి. నీ ఓట అంటేనే ప్రతి ఒక్క మాట నోటితోనే గొప్ప దీవెనగానే మార్చాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం ఎవరి పట్ల మనం ప్రేమగా మాట్లాడకపోలేదేమో, పోయిన సంవత్సరం అంతా మనకి శ్రమలో ఇబ్బందులు కలిగి ఉన్నాయేమో అని మనం కృషించిపోతుంటాం. కానీ ఈ సంవత్సరం అన్నా కనీసం దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడండి. ఎందుకంటే మన కళ్ళ ముందర అనేక మంది వేల కొలది ఆత్మలు రచించిపోతున్నాయి. అనేక మంది కోటీశ్వరులు ఏమండి, అనేక మంది రాజులు ఏమండి, అనేక మంది విధముగా నశించిపోతున్నారు మన కళ్ళ ముందట. ఏమండి దేవుడు ఇంకా నీకు ప్రత్యేకమైన హృదయం ఇచ్చాడు. ఏమండి మనకి చక్కని ఆనందాన్ని, చక్కని సంతోషం ఇచ్చాడు. ఎందుకంటే ఇంకా నువ్వు మెలకు పడతావు. నా దీవులు ఇంకా నువ్వు పొందాలి. నా దీవుల ద్వారా అనేక మంది ప్రజలకు సువార్త చెప్పాలి. నా దీవుల ద్వారా అనేక మంది ప్రజలకు రక్షణగా వెలుగుగా ఉండే సువార్త చెప్పాలని దేవదేవుడు మనకు ప్రత్యేకమైన దీవులు సిద్ధపరిచి ఉంచాడండి. దేవునికే మహిమ కలుగాక. ఎంత చక్కని మాటలండి ఈ చిన్న మాటలో. దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, స్తోత్రమయ్య, వందనాలు ప్రభు, కనుకరించేవాడా, దయచూపువాడా, సర్వలోకానికి వెలుగు ఉన్నవాడా, సర్వలోకానికి రక్షకుడై ఉన్నవాడా, నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇంతవరకు చక్కని మాటల ద్వారా దీవెనలతో మమ్మల్ని సమృద్ధిగా ఉంచినందుకు స్తోత్రం, సమృద్ధిగా బలపరిచినందుకు స్తోత్రం, సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. వందనాలు తండ్రి. గడిచిన గత సంవత్సరంలో ప్రభు నాయన 2025 సంవత్సరంలో నాన్న ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉండి నశించిపోయి ఉన్నామో, కృషించిపోయి ఉన్నామో, లేవలేక నేను అల్లాడిపోతూ ఉన్నామో తండ్రి ప్రభా. నేను తండ్రి ఈ సంవత్సరంలో ప్రభా, ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో తండ్రి ప్రభా, నీ కృపగల హస్తం తోడుగా ఉండి గొప్ప దీవులతో బలపరిచే గొప్ప శక్తిని దయచేతండి. ఏ సమస్యలోనూ, ఏ బాధలోనూ లేవనెత్తబడి కృపను దయచేతండి. ప్రతి క్షణం ఎంబడించడానికి గొప్ప శక్తిని మాకు దయచేతండి. యేసయ్యా వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా పరలోక రాజా, పరలోకపు తండ్రి, పరలోకపు దేవ, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. నీ ప్రేమ ధర, నీ మహిమ ధర, నీ ఆత్మ ధర, నీ రక్షణ ధర బలపరిచే గొప్ప శక్తిని దయచేతండి. నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఈ క్షణమైంది ఎవరైతే ఐసీయూలో, హాస్పిటల్లో, సీరియస్ కండిషన్లోని ఏ రోగంతో, ఏ వ్యాధి, ఏ గుండె పొడితో, కీడి నొప్పులతో, మొక్కల నొప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్క రోగం నుంచి ఏ చిన్న పేరట ఇప్పుడే ఈ క్షణం స్వస్థత కలిగజేయను గాక. దేవా స్తోత్రం, దేవాతి దేవా స్తోత్రం. ఇంటి నుంచి బయలుదేరుతున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కంచి వేతండి. నీ కాపుదలు ఎల్లప్పుడు కాచి కాపుడు గొప్ప కృపణ దయచేసి నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ పరలోక నదురాడైన యేసుక్రీస్తు నామమున బతిమాలకని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. మన తండ్రి అయిన ప్రేమ, మన పరలోకన యేసుక్రీస్తు కృప, మనకు, మన కుటుంబములకు దేవుని ప్రేమ, దూతల కాపుదల ఎల్లప్పుడు ఈ నూతన సంవత్సరం అంతా ప్రభ మమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమె ఆమె ఆమె. ప్రజలాడండి. మీ అందరికీ వందనాలు. ప్రేమతో గుడ్ నైట్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.